నమస్కారం, వెల్కమ్ టు భక్తి చైతన్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, సంకల్ప మందిర్ నిర్వాహకులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. మన గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, రష్మిక అలాగే విజయ్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 26వ తారీఖున ఉదయపూర్లోని చాలా ఘనంగా వివాహం చేసుకున్నారు. దానికి ముందు ఆ వివాహానికి సంబంధించిన ఎటువంటి వార్తలు కూడా వాళ్ళు బయటపెట్టలేదు. బట్ ఒకేసారి వివాహం జరిగిన తర్వాత వాళ్ళ పర్సనల్ ఇన్స్టా అకౌంట్లోని పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. కానీ అవి చూసిన తర్వాత చాలామంది జనాలు ఏమనుకుంటున్నారంటే, వీరు వివాహం చేసుకున్నారు, 2 పద్ధతుల్లో చేసుకున్నారు. ఒకటి కన్నడ, ఒకటి తెలుగు. అంటే వారి సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు కాబట్టి అది కాదు, వివాహం అనేది రష్మిక 2వ మ్యారేజ్ చేసుకుంది, ఏదో చిన్న దోషం వల్ల 2 పద్ధతుల్లో జరిగాయి అనేసి అని అంటున్నారు. అది నిజమే అంటారా మరి? రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఈ ఇద్దరు గత కొంతకాలంగా వాళ్ళకి ఎంగేజ్మెంట్ జరగడం, మధ్యలో వాళ్ళ ఇరు కుటుంబాల యొక్క ఆమోదయోగ్యంతో వివాహానికి ముందుకు సన్నద్ధమై వివాహం చేసుకోవడం, ఇవన్నీ జరిగిపోయి. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఎంగేజ్మెంట్ జరిగి ఇరు వివాహ కుటుంబ సభ్యులు మళ్ళీ అంగీకారానికి వచ్చి వివాహం జరిగిందని ఎందుకన్నానంటే, ఈ మాటకి ఇంతకుముందు టీనేజ్లో ఉన్నప్పుడు, అంటే అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక టీనేజ్లో ఉన్నప్పుడు తనతో పాటు చేసినటువంటి కోస్టార్ రక్షిత్ శెట్టిని ప్రేమించడం, ఎంగేజ్మెంట్ చేయడం జరిగింది. కానీ తదనంతరం తన యొక్క భావి జీవితానికి తాను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమో అని భావించి దానికి బ్రేకప్ చెప్పేసేసి తన సినీ కెరీర్ ప్రస్థానంలో ఉన్నతమైన స్థానానికి చేరుకొని అనేక భాషలు, పెద్ద పెద్ద స్టార్లతో తాను నటించింది. చివరికి అందరి అంగీకారంతో తన యొక్క సోల్మేట్ని సినీ ఇండస్ట్రీలోనే వెతుక్కొని, ఎక్కడ కోల్పోయిందో అదే సినీ ఇండస్ట్రీలో వెతుక్కొని చక్కగా పెళ్లి చేసుకుంది. ఎందుకు రష్మికనే పెళ్లి చేసుకుంది, విజయ్ దేవరకొండ కూడా చేసుకున్నాడు కదా అని అంటే, మన సాంప్రదాయ ప్రకారము కన్యాదానము అని అంటారు, వరదానము లేదంటే అమ్మాయి కోరుకుంటుంది, ఎంచుకుంటుంది నేను ఏ ఇంట్లోకి వెళితే సంతోషంగా ఉంటానని అమ్మాయి. అలాగే అమ్మాయిని వివాహం చేసి కన్యాదానం చేసే తండ్రి కూడా తన కూతురు తన ఇంట్లో ఎంత గారాభంగా పెరిగిందో మెట్టినింట్లో కూడా అంత గారాభంగా ప్రేమగా చూసుకుంటారు, అన్ని వసతులు ఉంటాయా, అలా చూసి వివాహానికి నిశ్చయం చేసి ముందుకు వస్తాడు. కాబట్టి ఇక్కడ అమ్మాయి యొక్క ప్రధానమే, ఇక్కడ అమ్మాయికి ఉన్నటువంటి యాక్సెప్టెన్సే ప్రధానం. ఇక్కడ కన్యాదానమమ్మ, దానం ఇస్తున్నారు, పుచ్చుకుంటున్నాడు వరదానం, కాబట్టి ఇచ్చేవాడే గొప్ప ఇక్కడ. కాబట్టి ఈ ఇద్దరి వివాహ పద్ధతిలో జరిగితే ఒక ఆశ్చర్యకరమైనటువంటి శుభమా అంటూ పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించాలని కోరుకుంటే, కొంతమంది నెగిటివ్ ట్రోల్స్ అనేటువంటివి చేస్తూ ఉండి వాళ్ళ ఇద్దరి భావి జీవితం, అసలు పెళ్ళి జరగకముందే ఇది 2వ పెళ్ళి ఆమెకి, 3వ పెళ్ళి, ఇంకా 3వ వరుడు ఎప్పుడు, ఇలా తెలియకుండానే ట్రోల్స్ చేసేసేయడము. ఆల్రెడీ ఇదంతా అవసరమా, ఆల్రెడీ డివోర్స్ తీసేసుకుంటారని నెగిటివ్ ట్రోల్స్ చేస్తూ ఉండడం, ఇలా తెలియకుండానే వాళ్ళ మీద నెగిటివ్ అనేటువంటిది ఇంకొంతమంది ఏంటంటే, గురుగారు ఈ సంవత్సరం ఇంత గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు, నెక్స్ట్ ఇయర్కి డివోర్స్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తున్నారు కొంతమంది సెలబ్రిటీస్ అట్లా చేసుకొని. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారమ్మా, అందరూ ఇష్టపడి చేసుకున్నారు, కానీ వీళ్ళది ప్రత్యేకం. ఎందుకనంటే, మీరు వివాహం అయిన తర్వాత చూసినటువంటి పోస్టుల విషయంలో చూసుకుంటే, తాళి కట్టే సందర్భంలో నా ఇష్టమైన అబ్బాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పి ఆ సంతోషం, ఆ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి, ఎమోషనల్గా అయింది. అంతేకాకుండా ఒక రకంగా రష్మిక లాంటి అమ్మాయి దొరకడం అనేటువంటిది విజయ్ దేవరకొండ చేసుకున్న అదృష్టం. ఎందుకంటే ఇంటికి సహజంగా ఇంట్లో పెద్ద కొడుకైనా పెద్ద కూతురైనా ఉన్నప్పుడు మామూలుగా జనరల్గా ఉండేటువంటిది ఏంటంటే, కాస్త బాధ్యతాయుతంగా ఉంటారు, ఇది రెస్పాన్సిబిలిటీస్ని మోయడానికి సిద్ధంగా ఉంటారు, చిన్నవాళ్ళు చాలా బబ్లీగా ఉంటారు, కేరింతలతో లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ పెద్ద కూతురుగా పుట్టినా ఆమె ఎప్పుడు ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా సంతోషంగా ఉంటూ, తాను సంతోషంగా ఉంటూ పరిసరాలను కూడా సంతోషంగా ఉంచుతుంది, నవ్వుతూ ఉంటుంది, బబ్లీగా ఉంటుంది, చిల్అవుట్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి అమ్మాయి దొరకడం మగవాడికి అదృష్టం, మెచ్యూర్డ్గా కూడా ఉంటుంది.
విజయ్ దేవరకొండ కూడా ఒక స్పీచ్లో అన్నాడు, నేను ఎవరినైనా ఒక మాట అంటే నేను బాధపడతాను, మళ్ళీ రిటర్న్గా మాట అంటాను, కానీ రష్మిక అటువంటిది కాదు. మాట అంటే తల ఉంచుకుంటుంది, మాట అన్న వాళ్ళ దగ్గరకు వచ్చైనా కానీ వాళ్ళ చేత మళ్ళీ ఒప్పించుకుంటుంది. అంతటి మెచ్యూరిటీ మైండ్ ఉన్నటువంటి అమ్మాయి దొరకడం ఆయన అదృష్టం. నాకు కోపం ఎక్కువ, అమ్మాయికి ఓపిక ఎక్కువ అనేసి అని చెప్పి ఇక్కడ వాళ్ళు 2 పద్ధతుల్లో వివాహం చేసుకున్నారు. అంటే ఇక్కడ వచ్చిన కాంట్రవర్సీల్లో కూడా అందరూ కూడా వివాహం చేసుకునే సందర్భంలో వీళ్ళకేదో దోషం ఉంది, అందుకే 2వ వివాహం చేస్తున్నారు, 2 సార్లు చేసుకుంటున్నారు అనేటువంటి వదంతి వచ్చింది. ఎందుకనంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారము ఉదయం 10 గంటల 10 నిమిషాలకి అక్కడ పెళ్లి చేసుకున్నారు. సాయంత్రం ఈ అమ్మాయి కూర్గు జిల్లాలో ఉన్నటువంటి కొడవ జాతికి సంబంధించినటువంటి అమ్మాయి. ఇది వందల వేల ఏళ్ల సంవత్సరాల నుంచి కూడా ఆ జాతి ఉంటూ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ యొక్క పర్సంటేజ్ వేల సంఖ్యల్లో ఉన్నారు. కానీ వాళ్ళు పోరాట యోధులు, గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు, టిప్పు సుల్తాన్ సైన్యాన్ని గడగడలాడించిన వాళ్ళు. మన అల్లూరు సీతారామరాజు ఎట్లానో అక్కడ వాళ్ళు అట్లా గడగడలాడించారు గెరిల్లా యుద్ధంలో. అంతేకాకుండా మన ఫీల్డ్ మార్షల్ సీఎం కురియప్ప, ఆయన మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ ఆర్మీలో ఉండే అతను ఈ కూర్గు జాతికి సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి వాళ్ళలో పోరాట పటిమ ఉంటుంది. మన ఆర్మీ మిలిటరీ బేస్ క్యాంప్లో కూడా ఈ కూర్గు కొడవ సంబంధించిన తెగ బేస్ క్యాంప్ కూడా ఒకటి ఉంటుంది. అంటే సాహసానికి పెట్టింది పేరు. వాళ్ళందరూ కూడా చక్కగా ఈనాటికి కూడా ఇంత గొప్పగా పేరు ప్రఖ్యాతులు పొందినప్పటికీ కూడా ఆమె తమ కుల ఆచార ప్రకారం వివాహం చేసుకోవడానికి విజయ్ని ఒప్పించి ఆ విధంగా సాయంకాలం పూట 2వ ఆమె గిరిజన తెగకు సంబంధించినటువంటిది పద్ధతి వివాహం. కాకపోతే ఇక్కడే కాస్త కాంట్రవర్సీ అయినటువంటిది ఏంటనంటే అక్కడ సంబంధించినటువంటి వివాహ వేడుకల్లో భాగంగా తలపాగా ధరించడము, వస్త్రము ధరించడము, అలాగే నడుముకి దగ్గర ఒక పిడిబాకు కత్తి లాంటిది పట్టుకోవడము, ఒక కట్టె లాంటిది ఈటె లాంటిది పట్టుకోవడము, దానికి గంటలు ఉంటాయి. అలాగే ఆ సందర్భంగా ఒక్క వేటుతో అరటి చెట్టును నరికేయడం, ఇవన్నీ ఆ సందర్భంగా ఉన్నటువంటి వివాహ పద్ధతి. పైగా మనం వివాహం చేసుకుంటే వేద మంత్రాలు, పురోహితులు, సప్తపది, హోమగుండము వీళ్ళందరూ ఉంటారు. కానీ ఆ వివాహ వేడుకల్లో ఎవ్వరు ఉండరు, కేవలం కుల పెద్దలు మాత్రమే ఉంటారు. వాళ్ళు ఆశీర్వదించి వివాహ వేడుకగా మీరిద్దరు దంపతులని వాళ్ళు చెప్పడమే ఆలస్యం. అంటే తాళి కట్టడం కూడా ఉండదు, పురోహితుండడు, తాళి కట్టడం లాంటివి ఏవి ఉండవు, హోమగుండు చుట్టూ తిరగడం ఇవేవి ఉండవు. కాబట్టే ఇది కాంట్రవర్సీ అయింది. అంటే దోషం తొలగిపోవడానికి చేసుకుంటున్నారు, అరటి చెట్టు అందుకే చేస్తున్నారు. ఎందుకంటే కదలి వివాహం చేస్తారు ఏదన్నా వివాహం దోషంలో ఉంటే, అరటి చెట్టును అందుకే నరికేస్తున్నారేమో అని అలా ఆ విధంగా ప్రోపగండా చేశారు. కానీ అక్కడ ఆమె గిరిజన తెగ, మన దగ్గర శ్రీశైలం అడవి ప్రాంతంలో వాల్మీకి, బోయ, చెంచులు ఎలా ఉంటారో కూర్గు ప్రాంతంలో ఆ తెగ. కాబట్టి ఆ విధంగా ఆమె ఆచారం ప్రకారం ఇప్పటికీ కూడా చెంచుల్లో తాళి కట్టడం అంటూ ఉండదు, బోయ వాళ్ళల్లో ఉండదు. సమాజంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య మన ఆచారాన్ని పాటిస్తున్నారు. అందరూ మన హిందూ సనాతన సాంప్రదాయంలోనే. ఎందుకు చేసుకోలేరు అక్కడ, ఎందుకు ఆ సమయంలో అంటే వాళ్ళు లోయల్లో జీవించినటువంటి వాళ్ళు, కొండలు గుట్టలు లోయల్లో బ్రాహ్మణులు వెళ్ళి వివాహతంతు చేసేంత అవకాశం ఉండదు కదమ్మా. కాబట్టి అక్కడ బ్రాహ్మణులు దొరకదు. కాబట్టి వాళ్ళ ఉన్న జాతి ఆచారం ప్రకారమే వివాహం చేసుకున్నారు. అన్నిటికంటే మించి ఈ వివాహ సందర్భంగా ఇంకొక నెగిటివ్ ట్రోల్ ఏమైందంటే ఆ వివాహానికి ఎవరిని పిలవట్లేరట, 100 మందినే పిలుస్తున్నారట. ఆ 100 మంది కూడా సెల్ ఫోన్లు పట్టుకురావద్దట, సెల్ ఫోన్లు తీయకూడదంట. వాస్తవం మంచిదే కదమ్మా. ఎవరైనా ఇప్పుడు వాళ్ళ మంచిని కోరే ఆ 100 మంది కుటుంబ సభ్యుల మధ్య ఉండడం చాలా మంచిది. ఈ రోజున వివాహంకి వచ్చిన వాళ్ళలో ఎంతమంది ఏడుపు గొట్టు ఉంటుంది తెలియదు. వచ్చిన వాళ్ళందరూ సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ, పూర్వకాలంలో ఒక 30 ఏళ్ల కిందట సెల్ ఫోన్లు లేవు కదా, పెళ్ళిళ్ళు అయినాయి అంటే చక్కగా వచ్చిన వాళ్ళందరూ పెళ్ళినంతా అలా కూర్చొని చక్కగా చూసి ఆశీర్వదించి వెళ్ళేవాళ్ళు. ఏ రకమైన డిస్టర్బెన్స్ లేదు, డిస్ట్రాక్షన్స్ కూడా ఏమీ లేవు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత డిస్ట్రాక్షన్ వచ్చింది. తద్వారా పెళ్లి మంటపంలో కూర్చొని వాళ్ళని పెళ్లి దంపతులను చూసినా వీళ్ళు ఇక్కడ సెల్ ఫోన్లో మాట్లాడుకోవడం, వీడియోలు తీయడం, ఆశీర్వదించడానికి వచ్చినా సెల్ ఫోన్లో వాట్సాప్లో, ఫేస్బుక్లో చూసుకుంటూ, యూట్యూబ్లో చూసుకుంటూ ఆశీర్వదించి వెళ్ళిపోవడం. మనస్ఫూర్తిగా కూడా ఆశీర్వచనం దొరకట్లేదు. వాళ్ళు కోరుకున్నారు మనస్ఫూర్తిగా ఆశీర్వచనం, మాకు మీ వచ్చిన ఆశీర్వచనం మాకు కలగాలి. గమనించారా గురువు గారు, ఫస్ట్ ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఏం గిఫ్ట్లు ఏం తీసుకొని రాకండి, మీరు మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించండి చాలు అన్నారు. ఇప్పుడు ఒక సినిమా గనక మనము ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక 2 గంటల సినిమా మనం చూసామంటే ఆ సినిమాలో ప్రతి సన్నివేశము కూడా మనము గుర్తుండిపోతుంది 3-4 నెలల వరకు కూడా. అందుకనే వచ్చిన వాళ్ళందరూ వివాహాన్ని చూసి ఉండడం వల్ల
వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ మంచి పాజిటివ్ ఎనర్జీ ఆ దంపతుల మీద పడి వాళ్ళకు ఉండే దోషాలన్నీ తొలగిపోతాయి. అసలు నిజంగా చెప్పాలి అంటే శుభమాంటూ పెళ్లి చేసుకున్నటువంటి ఆ దంపతుల మీద నెగిటివ్ ట్రోల్ చేశారు అంటే దైవ దూషణ చేసినట్లే. ఎందుకనంటే ఆ యొక్క పెళ్లి మంటపంలో ఎప్పుడైతే పెళ్లి మంటపంలో అడుగు పెడతారో అబ్బాయి అమ్మాయి పెళ్లి పీటలు ఎక్కుతారో వాళ్ళలో పార్వతీ పరమేశ్వరులు ఆవహిస్తారు. వాళ్ళు పార్వతీ పరమేశ్వరులతో సమానం. పార్వతీ పరమేశ్వరులు అన్నారు కాబట్టి వాళ్ళ గెటప్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలోనే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులనే ఉన్నారు అని చెప్పేసి ఒక వర్గం మంచిగా అంటే ఇంకొక వర్గం నెగిటివ్ ట్రోల్ చేశారు దాన్ని కూడా అలా. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఆవహిస్తారు ఆ మంటపంలో కూర్చున్న దంపతుల మీద. కాబట్టి వాళ్ళు దేవతలతో సమానం. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ ఆ దేవతను ఆశ్రయించే బ్రహ్మ లాంటి వాళ్ళు. ఎందుకంటే దేవతల పెళ్ళి బ్రహ్మాది దేవతలు చేశారు. వాళ్ళు వచ్చిన అతిథులందరినీ కూడా దేవతలుగా భావిస్తూ కూర్చున్న వాళ్ళు పార్వతీ పరమేశ్వరులుగా భావిస్తూ ఆశీర్వచనం చేసే అంతటి అదృష్టము ఉన్నందుకు సంతోషపడాలి. కాబట్టి వాళ్ళని ట్రోల్ చేస్తే దేవతల్ని ట్రోల్ చేసినట్టే లెక్క. ఎందుకనంటే పెళ్లి మంటపంలో ఉన్న ప్రతి జంట ఎవ్వరు చేసుకున్నా దేవతలతో వాళ్ళలో పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. ఇక్కడ ఆ యొక్క విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వివాహానికి కొంత గ్యాప్ తీసుకున్నారు, ఎక్కువ సమయమే. ఈ గ్యాప్లో తను కూడా అసెస్ చేసుకొని ఉండవచ్చు. నా జీవితానికి తగ్గ పర్సనే కదా, అన్ని రకాలుగా నన్ను యాక్సెప్ట్ చేస్తాడు కదా, నన్నుగా ఏ ఆడపిల్లకైనా తనని తానుగా ఇష్టపడగలిగి ఉండి తనని తానుగా ఉండనివ్వగలిగే హస్బెండ్ దొరికితే ఆడపిల్లకి అంతకంటే అదృష్టమే ఉంటుందమ్మా. అటువంటి అదృష్టం రష్మికకు కలిగింది. చక్కగా ఆనందంగా జీవించడం జరుగుతుంది వాళ్ళ భవిష్యత్తు కూడా. కాబట్టి వివాహం చేసుకునే పద్ధతి కూడా చాలా గ్రాండ్గా ఉన్నది. ఎందుకంటే తన జీవితంలో వచ్చేటువంటి అమ్మాయి తాను రాజు అయితే ఆ అమ్మాయి రాణి. కాబట్టి జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఒక గొప్ప ప్యాలెస్లో మ్యారేజ్ చేసుకున్నాడమ్మా. ఇక్కడ డబ్బు ప్రసక్తి కాదు, ఎవరి తాహతు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. బీదవాళ్ళు చేసుకుంటారు, కానీ వాళ్ళు ఆనందంగా వాళ్ళకున్న స్థితిలో చేసుకుంటారు. ఆ వివాహం చేసుకునే ఘట్టమే అక్కడ చాలా మెమరబుల్ లైఫ్ అని చెప్పచ్చు. జీవితం మొత్తంకి సరిపడా ఆమెకి ఒక పూర్తి మంచి జ్ఞాపకాన్ని అందించాడు కదా. ఇంత చక్కగా ఉన్నప్పుడు ఇంతటి విధానంగా వివాహం చేసుకుంటూ మనం అభినందించాలి. ఇంకొక రకంగా చెప్పాలంటే భవిష్యత్తులో విజయ్ దేవరకొండ ఏ విధంగానైతే వివాహం చేసుకున్నాడో అలాంటి పద్ధతి సెల్ ఫోన్లో లేకుండా మళ్ళీ భవిష్యత్తులో ట్రెండ్ అవుతుంది, రీసైకిల్ అవుతుందేమో, ఒక సైక్లిక్ లాగా అవ్వచ్చు. కావాలి కూడా. ఎందుకనంటే వచ్చిన వాళ్ళందరూ అతిథులు మంచిగా ఆశీర్వదిస్తారు, ప్రేమపూర్వకంగా ఉంటుంటారు. తర్వాత ఎట్లాగో మనం ఈ 4వ తారీఖు రోజున ఎట్లాగో గ్రాండ్ రిసెప్షన్ జరుగుతుంది. మనం వద్దన్నా అన్ని మీడియాలు వచ్చేసేస్తాయి. ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా. రిసెప్షన్లోకి ఎలాగో మీడియా సెల్ ఫోన్లు అన్నీ వస్తున్నాయి, కనీసం పెళ్ళైనా ప్రశాంతంగా మంచిగా చేసుకుంటే. అవును. కానీ నిజంగా గురుగారు మీరు చెప్పినట్టుగానే విజయ్ దేవరకొండ అలాగే రష్మిక వారి వివాహం అనేది ఒక అద్భుతమైన ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చెప్పినట్టు నేను రాజు అయితే తను రాణి అవ్వాలి. సో అంటే తనలో అర్ధభాగం అన్నట్టు శివపార్వతుల గెటప్లోని చక్కగా పెళ్లి చేసుకున్నారనిపించింది. ఓకే గురుగారు, విజయ్ దేవరకొండ రష్మిక అలాగే ట్రోలర్స్కి అయితే చాలా చక్కగా సమాధానం చెప్పారు. సెకండ్ మ్యారేజెస్ అని అన్న వాళ్ళకందరికీ నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.